హాయ్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ మే 18th. ఇవాళ ఒక చాలా స్పెషల్ రైడ్ ఉంది. ఇప్పటిదాకా నేనైతే ఇట్లాంటి రైడ్ ఎప్పుడు చేయలేదు. ఇది ఫారిన్ కంట్రీస్లో క్వైట్ ఫేమస్, కానీ ఇండియాలో ఇది ఎంత పాపులర్ అనేది, ఇది ఎంత యాక్టివ్గా ఇందులో రైడర్స్ పార్టిసిపేట్ చేస్తారనేది నాకు తెలీదు. నేనైతే ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాను దీనిలో. లెట్స్ ఇంకా దారిలో చెప్తూ ఉంటాను డీటెయిల్స్. లెట్స్ గో. హర్ హర్ మహాదేవ్. ఇప్పుడు రోడ్డు మీద నాకు చాలా లుక్స్ వస్తాయి, ఎందుకంటే నేను కంప్లీట్ ఒక బ్లేజర్ వేసుకొని వెళ్తున్నాను. హైదరాబాద్కి వచ్చాక ఇదే అనుకుంటాను నేను ఫస్ట్ టైం బ్లేజర్ వేసుకోవడం. ఈ రైడే అది. ఈ టర్నింగ్ ల్యాబ్ ఫోన్ మాట్లాడుతున్నాడు. సో ఈ రైడ్ని ఏమంటారంటే డిస్టింగ్విష్డ్ జెంటిల్మెన్ రైడ్ అంటారనమాట. ఇది ఒక కాజ్ గురించి పెట్టిన రైడ్. ఇది జస్ట్ లైక్ దట్ నార్మల్ రైడ్ కాదు. మెన్ హెల్త్ గురించి అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ అనే ఒక క్యాన్సర్ గురించి పెట్టిన రైడ్ అనమాట ఇది. ఈ రైడ్ నుంచి వచ్చిన ఫండ్స్ అన్నీ ఎవరికైతే ఆ డిసీజ్ వచ్చిందో వాళ్ళకి హెల్ప్ చేస్తారు అనుకుంటాను. నాకు తెలిసినంత వరకు దీని మెయిన్ మోటో ఇది. సో ఇది స్టార్ట్ అయింది అయితే ఆస్ట్రేలియాలో. ఒక అతను ఫార్మల్ వేసుకొని ఎక్కడికో రైడ్కి వెళ్తుంటే తనకి చూసి ఇలాంటిది ఒకటి స్టార్ట్ చేయాలి, ఒక మంచి డాపర్ లుక్లో లేకపోతే ఒక ఫార్మల్ లుక్లో మెన్ అంతా రైడ్ చేసి ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ కాజ్ గురించి హెల్ప్ చేయాలని చెప్పి తనకు అనిపించిందన్నమాట. అట్లా స్టార్ట్ చేసిందన్నమాట ఇది. ఇప్పుడు 100 ఎన్ని కంట్రీస్లో నాది ఇది యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు దీంట్లో. రోడ్స్ భలే ఉన్నాయి ఖాళీగా. సో ఈ రైడ్కి గేర్ ఏం అవసరం లేదు, జస్ట్ ఫార్మల్ ఏదైనా వాళ్ళకున్న బెస్ట్ ఫార్మల్ లుక్లో ఉండాలన్నమాట. హెల్మెట్ మాత్రం మ్యాండేటరీ. ట్రైమ్ స్పాన్సర్ చేస్తుంది దీన్ని. అది ఇండియానా వరల్డ్ వైడ్ అనేది నాకు తెలీదు, బట్ ఇండియాలో అయితే డెఫినెట్గా ట్రైమ్ స్పాన్సర్ చేస్తుంది. ఇంకా ఉన్నాయి కొన్ని స్పాన్సర్స్, ఇది మెయిన్. సో ప్రస్తుతం నేను గచ్చిబౌలి నుంచి కూకట్పల్లి ట్రైమ్కి వెళ్తున్నాను. అక్కడ రైడర్స్ అందరు అసెంబుల్ అవుతారు, అక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అన్నమాట. క్వైట్ డిఫరెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ రైడ్. అండ్ ఆల్సో ఓన్లీ ట్రైమ్ బైక్సే కాదు, ఏ బ్రాండ్ అయినా జాయిన్ అవ్వచ్చు ఈ రైడ్కి. సమ్ 1500 పీపుల్ రిజిస్టర్ అయ్యారంట ఈ రైడ్కి. చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది రైడ్. చూడాలి ఎవరెవరు వస్తారో. శ్రీమన్ కొట్టారు అన్న అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు ఐల్ బి దేర్ అని. కాకపోతే వాళ్ళ గ్రూప్ వేరే ఉంటుంది. ఆయన వచ్చే వాళ్ళ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్తో వస్తాడో లేకపోతే ఆయన్ని ఎవరు స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళతో రావచ్చు. కానీ బట్ ఈ పోస్టెడ్ దట్ హీ విల్ బి దేర్. ట్రైమ్ కూకట్పల్లి నుంచి అయితే 17 పీపుల్ అనుకుంటా స్టార్ట్ అయ్యేది. 1200 1500 పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా అక్కడ అసెంబుల్ అవుతారు. అక్కడ ఒక గ్యాదరింగ్ ఉంటుంది నాకు తెలిసి. ఈ రైడ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో అక్కడ కొన్ని బ్యాడ్జెస్ గుడీస్ ఇస్తారు అనుకుంటా. ఈ లుక్స్ తట్టుకోలేకపోతున్నారు రా బాబు, నాకే కొత్తగా ఉంది. కొత్తగా పక్కన పెడితే ఇప్పుడంటే బాగానే ఉంది, పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కాబట్టి. రిటర్న్ వచ్చేటప్పుడు నాకు 12-1 అవుతుంది. ఆ టైంకి ఇలా ఇంత థిక్ బ్లేజర్ వేసుకొని ఎండలో వస్తుంటే నాకు ఉంటుంది. మిగతా వాళ్ళందరూ ఏం వేసుకుంటారు, నేనేమో ఇట్లా బ్లేజర్లు వేసుకొని వచ్చాను. వాళ్ళు జస్ట్ ఒక మంచి ఫార్మల్ షర్ట్ ప్యాంట్ వేసుకొని టక్ వేసుకొని వస్తే
నేను ఒక్కడిని ఆడ్ మ్యాన్ అవుట్లా ఉంటాను అక్కడ. ఫారెన్లో అయితే బాగా ఫాలో అవుతారు దీన్ని, మంచి డ్రెస్సింగ్ చాలా నీట్గా, అంటే ఒక కంప్లీట్ బిజినెస్ అటైర్లో వస్తారనమాట ఈ రైడ్కి. గ్రూమింగ్ కూడా చేసుకుంటారు వాళ్ళు దీనికోసం ఎస్పెషల్గా. రైడ్ ఉందంటే నాకు ఎగ్జైట్మెంట్లో నిద్ర పట్టి సావదు. ఇవాళ కూడా అంతే, గంట పడుకున్నాను. చాలాసేపు వెళ్ళాలా వద్దా అని ఆలోచించాను, కానీ సరే ఇట్లాంటి రైడ్ ఎప్పుడు చేయలేదు కదా, చాలా స్పెషల్ రైడ్ అని నేను కన్సిడర్ చేశాను. లేకపోతే పడుకున్నాను, నిద్ర లేకుండా ఇవన్నీ చేయడం కష్టం. పాపులేషన్ ఇంతే ఉంటే బాగుండు. ఈ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ గురించి మాట్లాడుతున్నాను. ఈడు చూడు నా రోడ్లోకి వచ్చాడు. ఐ మీన్ నా లేన్లోకి. ఈ రూట్ నాకు తెలుసు, కానీ ఇందాక గూగుల్ మ్యాప్స్లో ఇంకేదో రూట్ చూపించింది, అంటే వేరే ఏదో షార్ట్ కట్ ఉన్నట్టుంది. ఒకసారి వెళ్ళేటప్పుడు చూడాలి అది. ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి నాకు తెలిసిన రూట్లోనే వెళ్తున్నాను. హౌ ఆర్ యూ? ఎవరు రాలేదు ఇంకా? నువ్వు ఎంతసేపు అయింది వచ్చి? మళ్ళీ మారింది ఏదో అన్నారుగా. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కూకట్పల్లి ట్రయంఫ్ నుంచి. 20 బైక్స్ అనుకుంటా, నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినాయి. ఇవాళ అక్కడ ఏమేమి బైక్స్ ఉంటాయి, ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఇప్పుడు మా గ్యాంగ్లోనే ఒక స్పీడ్ ట్విన్ ఉంది, ఒక స్ట్రీట్ ట్రిపుల్ ఉంది. మంచి ఎగ్జాటిక్ బైక్స్ వస్తాయి అనుకుంటా. Speed twin is flying just like that. Yes, just like that. ఎండతో కష్టమే వచ్చేటప్పుడు, ఇప్పుడే చిరాకు ఉంది. ఎంత స్పీడ్లో ఉన్న భలే ఆగుతుంది అసలు. స్కిడ్ అవ్వడం కానీ ఇట్లా బండి అటు ఇటు అవ్వడం ఏది ఉండదు. అంటే మనకి వచ్చి ఉండాలి ఇంజన్ బ్రేకింగ్ మనం వాడే బ్రేక్స్ రెండు సైమల్టేనియస్గా బాగా వాడితే పర్ఫెక్ట్గా ఉంటుంది బ్రేకింగ్.
ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా బ్లేజర్స్లో ఇట్లా ఈ అటైర్లో కూడా రైడ్ చేస్తాను. క్రేజ్. ఈ రోడ్డుకి ఇటుపక్క నేను రాడే, ఇదే ఫస్ట్ టైం. బాగుంది ఇటంతా, కాలనీస్లా ఉన్నాయిగా. బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆకలేస్తుంది. ఇలాంటి రైడ్స్లో చాలా రెస్పాన్సిబుల్గా రైడ్ చేయాలి, ఎందుకంటే అందరూ ఒక గ్యాంగ్లా వెళ్తుంటారు. ఒక్కొక్కసారి మిస్ అవుతుంది ఫస్ట్ వెళ్ళిన చైన్, మనం అప్పుడప్పుడు మధ్యలో ఉండిపోవచ్చు. అలాంటప్పుడు వాళ్ళని క్యాచ్ చేయడం కోసం ఫాస్ట్గా వెళ్ళడం అట్లాంటివి చేయకూడదు. వాళ్ళే కొంచెం ముందుకెళ్ళి మన కోసం అవుతారు ఆబ్వియస్గా, అది మైండ్లో పెట్టుకొని మనం కేర్ఫుల్గా వెళ్ళాలి. ఇట్ట దిడ్డంగా వస్తున్నారు జనాలు. ఇదే స్ట్రీట్ ట్రిపుల్. ఆ సౌండ్ అయితే మ్యూజిక్. ఎప్పుడు కొంటామో మనం. టైర్ చూడండి ఎంత ఉందో దాని రేడియస్. ఇంక దీనికి ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ పెట్టిస్తే nothing can stop me, I'm all the way up. Nothing can stop me, I'm all the way up. All the way up. I'm all the way up. ఉత్సవ కన్వెన్షన్ అన్నదానికి వచ్చాం. పార్కింగ్ ఉందా లేదా ప్రాపర్గా చూడాలి. క్రేజీ. ఇటుపక్క రైట్ తిరిగాం కాబట్టి అటుపక్క ఏం బైక్స్ ఉన్నాయో తెలియదు. ఇంకా ఇది లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. బాగుంది.
recording on. Flashback. Now, the best thing a human being can get in this world is love. Some people express it with emotions, while some people express it with gifts like these. I've already shown this art done by Vishal Motkuri. Thank you buddy so much. You took a lot of time, and actually I want to talk something about this thing. Vishal, you're definitely talented and you have an eye to attention to detail, because check this out, he didn't even miss the radiator grill. There is attention to detail on the radiator grill. It's got a stand, so I'll maybe put it on my desk. No, actually put it here. Desk my place hona, so don't mind. Actually looks very nice with the red background, right? कौन सा? वो जो पिक्चर है वहाँ पे स्क्रैम्बलर सेम ही है, वो थोड़ा हाइट रहता। ये देखो आगे वाइजर वो ऑफ रोड का है, सिटी का है बस। तो सस्पेंशन थोड़ा हाई। हाँ
चलो थैंक यू ఓకే. Should we bow? Yeah, he's a king. రైడ్ కొంచెం దూరం ఉండుంటే బాగుండు అనిపించింది, బట్ ఓకే. ఈ ఎండలో ఈ బ్లేజర్లు అన్నీ వేసుకొని ఎక్కువ దూరం వెళ్ళడం కూడా కష్టమే. 10:50 అయింది, మేబీ 12కి ఇంటికి వెళ్తాం అనుకుంటా. సో బేసిక్గా ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఓన్లీ మెన్కే వస్తుంది, అండ్ అబోవ్ 50 ఇయర్స్కి అండ్ 50 ఇయర్స్ అబోవ్ పీపుల్కి మేజర్గా కనిపిస్తే ఛాన్సెస్ ఉన్నాయి. అరే వీడి జట్లు వస్తున్నాడు. జస్ట్ 1 ఇంచ్ డిస్టెన్స్లోంచి వెళ్ళాడు. హెవీ క్లోజ్ కాల్ అది. ఎవ్రీ ఇయర్ ఈ టైంకి అవుతుంది ఈ రైడ్. లాస్ట్ ఇయర్ May 17th అయిందంట, బికాజ్ May 17th సండే వీళ్ళు రైడ్ పెడతారు. సో నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి సండే డేట్లో వస్తే ఆ డేట్కి పెడతారు అనమాట రైడ్. ఈ డీజీఆర్ రైడ్ 2016 నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వచ్చారు ఇవాళ. మనకి ఇది ఫస్ట్ టైం, కానీ చాలామంది అటు ఇటు 8 ఇయర్స్ నుంచి ఉన్నారు ఇందులో. ఇలాంటి ఒక మంచి కాజ్ కోసం పార్టిసిపేట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. అదేంటో కానీ ట్రైమ్ నుంచి ఆల్రెడీ ఒక 4-5 రైడ్స్ అయినాయి, దాంట్లో 2 రైడ్స్ ఇలా ఒక మంచి కాజ్ గురించి అయినాయి. నైస్. ఓకే గైస్, ఇంకా నేను బ్లాగ్ ఏం చేయను. ఇట్లాంటి రైడ్స్ మీరు కూడా చేయండి ఎప్పుడైనా మీకు ఇలాంటి ఛాన్స్ ఒకటి వస్తాయి. డెఫినెట్గా డొనేట్ చేయండి మీకు వీలైనంత. మంచి కాజ్ కోసం కాబట్టి ఇట్ విల్ హెల్ప్ సమ్హౌ. శ్రీమాన్ నన్ను కలవడం అయితే ఐ రియలీ లైక్ ఇట్. ఆల్మోస్ట్ 8-9 ఇయర్స్ తర్వాత కలిసాను నేను. చెప్పాను ఇట్లా 8-9 ఇయర్స్ బ్యాక్ కలిసాము, నేను ఈ ఆర్ట్ ఇచ్చాను కదా గుర్తుందా అంటే, నా డ్రాయింగ్ గుర్తుంది ఆయనకు, కానీ నేను గుర్తులేను. ఇవాళ రైడ్కి రావడానికి కూడా అంటే చెప్పాను కదా నిద్ర లేదు, అయినా కూడా వచ్చాను. నా ఫ్రెండ్స్ ఒక 2 వచ్చారు, శ్రీమాన్ అన్న కోసం వచ్చాను అంతే, లేకపోతే పడుకున్నాడిని. మా బాబాయ్ వాళ్ళు ఉంటారు ఇక్కడ, ఇటు సైడ్ వచ్చాం. Okay guys, if you like the video, give it a thumbs up. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేస్తే ఎక్కువ మంది చూపిస్తుంది వీడియో యూట్యూబ్. డెఫినెట్గా లైక్ చేయండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. షేర్ దిస్ ఇన్ఫో విత్ యువర్ ఫ్రెండ్స్. ఇట్లాంటి రైడ్స్ ఎక్కువ మంది జాయిన్ అయితే ఇంకా ప్లెజెంట్గా, మెమరబుల్గా ఉంటుంది. See you guys. Ride safe. Take care. Bye.